కనకదారకి స్వాగతం. చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, స్వప్న కనకదారాని రోజు చదువుకోమని చెప్తున్నాం, మాకు అలవాటైంది, మేము పూజలో చదువుకుంటున్నాం. అయితే కనకదార చదివిన రోజు నాన్ వెజ్ తినకూడదా, పూజ అయిపోయిన తర్వాత నాన్ వెజ్ తినొచ్చా అని అడుగుతున్నారండి. రోజు నేను పొద్దునే స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా పూజలో కూర్చుంటాను, కనకదార చదువుకుంటాను. పూజ అయిపోయిన తర్వాత నార్మల్గా నేను తినే రోజుల్లో అయితే నాన్ వెజ్ తింటానండి, దానికి తప్పేం లేదు. అండ్ అలా పాటించాలని కూడా ఎవరేం చెప్పట్లేదు, అదంతా మనకు మనసుకు సంబంధించిందండి. మీరు పూజ చేసుకోండి, అంటే పూజకి ముందు ఎప్పుడూ కూడా నాన్ వెజ్ తినకూడదు, అది పద్ధతి కాదు. పొద్దున్నే స్నానం చేసిన తర్వాత పూజ చేసుకున్న తర్వాత నార్మల్గా మీరు చక్కగా మీరు ఏం తినాలి అనుకుంటే అది తినండి. మళ్ళీ సాయంత్రం నేను ఖచ్చితంగా పూజ చేసుకుంటాను, అప్పుడు మళ్ళీ స్నానం చేసి నార్మల్గా పూజ చేసేసుకుంటాను అనమాట. కనకదార పొద్దున సాయంత్రం నేను చదువుకుంటాను. ఇది నేను ఇలా పాటిస్తున్నాను, నాకైతే చాలా చాలా పాజిటివ్ ఉంది. చాలామంది డౌట్స్ క్లియర్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. ఫ్రైడే సాటర్డే అయితే నేను అసలు నాన్ వెజ్ ముట్టుకోను, ఇంకా స్పెషల్గా నవరాత్రులు చేసుకున్నప్పుడు అసలు దాని జోలికే నేను వెళ్ళను. చదువుతూ ఉండండి. కనకదార. బాయ్.